మహిమ కలుగును గాక. మనం సంవత్సరం ఆఖరి ఆదివారంలోకి మనం చేరాం. ఈ యొక్క 2024 సంవత్సరం 12 నెలలు రమారమి 52-53 ఆదివారాలు దేవుడు సురక్షితంగా మనల్ని నడిపించి ఆరోగ్యంగా ఆనందంగా ఉంచుతూ వచ్చాడు. ఆయన వాక్యంతో మనల్ని పోషిస్తూ వచ్చాడు. అనేక సార్లు మనం అనేక విధాలుగా వాదోపవాదాలు కావచ్చు, సందేహ నివృత్తులు కావచ్చు, అనేకం చేసుకుంటూ ఈ ఏడాదంతా మనం వచ్చాం. కానీ దేవుని యొక్క లేఖనం ఒక మాట చెప్తున్నది. ఆ మాట ప్రకారం ఈరోజు మనల్ని మనం పరీక్షించుకోవడానికి ముందుకు వెళ్దాం. ఎందుకంటే ఎప్పుడు కూడా వాక్యం ఎలా ఉంది అని వాక్యాన్ని పరీక్షిస్తున్న మనం ఈరోజు వాక్యం నాలో, వాక్యానికి నేను ఏ విధంగా ఉన్నాను అని మనం పరీక్షించుకొని దేవునికి ఇష్టలుగా ఉన్నామా లేదా దేవునికి ఆయాస్కరంగా కంట్లో నడుచుకోలేక మనం ఉంటున్నామా ఒకసారి మనం పరీక్షించుకొని, ఎస్ మనం మానవులు, బలహీనులు, కొన్ని బలహీనతలు మనకు ఉంటూ ఉంటే అయినప్పటికీ కూడా రాబోయే దినాల్లో ఇంకా మనం దేవుడికి దగ్గరగా చేరేటట్టు, దేవునితో అనుబంధాన్ని పెంచుకునేటట్టు ఉండడానికి మనలో ఉన్న లోపాలు ఏమున్నాయో ఒకసారి వాటిని తెలుసుకుని విడిచిపెట్టి ధన్యతలు పొంది రాబోయే దినాల్లో దేవునికి ఇష్టలుగా ఆకర్షణీయులుగా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. కాబట్టి కీర్తనకారుడు అంటున్నాడు 32వ కీర్తన 1వ మాట, 32వ కీర్తన 1వ మాటలో ఆయన ఏమంటాడంటే, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఇక్కడ చాలా స్పష్టంగా చాలా క్లియర్గా చెప్తున్నాడు. అతిక్రమములు చేస్తే మనం ఆ అతిక్రమాలకి పరిహారం పొందాలి, అలాగే పాపాలకి ప్రాయశ్చిత్తం పొందాలి. ఈ రెండు జరిగినప్పుడు మనకి ఆశీర్వాదకరం, ధన్యత మనకి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ముందుగా నేను చెప్పాను, ఎస్ మానవులంతా మనందరూ కూడా బలహీనలే. ఏదో ఒక బలహీనత మనల్ని పట్టుకుంటున్నది. ఒక్కొక్కసారి దూరం నుండి దేవుని దూరం చేయడానికి అది మనల్ని లాగుతున్నది. కొన్నిసార్లు మన అలవాట్లు కావచ్చు, లేదంటే ఒకసారి మన ఆలోచనలు కావచ్చు, అవి మనల్ని దేవుని నుంచి దూరపరుస్తూ, అయ్యో ఇది నేను చేసి ఉండిపోతే బాగుండని అని ఒక దురభిమానం మనలో ఏర్పడుతూ మనం ఈ విధంగా చింతించే పరిస్థితులు అనేక వచ్చి ఉండొచ్చు. అయితే రాబోయే దినాల్లో వీటన్నిటిని కూడా అతిక్రమిస్తూ జాగ్రత్తగా ముందుకు వెళ్ళడానికి దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో బదిలిపరచుకుంది. ఈరోజు కీర్తనకారుడు చెప్తున్నట్టు వాక్యం మీద ఆధారపడడం, జాయిన్ అన్న పదం నుంచి ఆ 8 మాటలు మనం చూసుకున్నాం. ఆధారపడడం, వాక్యం మీద ఆధారపడడం. వాక్యం మీద ఆధారపడ్డప్పుడు మన జీవితాలు గమ్యం చేరుతాయి, ధన్యతలు పొందుకుంటాయి. అయితే మనం ఏం చేయాలి అని మనం ప్రశ్నించవచ్చు. దేవుని యొక్క లేఖనంలో అనేక వాక్యాలు ఉన్నాయిగా, ఈ వాక్యాలన్నింటిని బట్టి ఏం చేయాలి, ఎలా అని అడగవచ్చు. దేవుడు ఒక మాట ఇస్తూ ఉన్నాడు. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనంలో, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకుంటూ కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా నీ దేవుడు నిన్ను కోరుకున్నది. అనేక ఆజ్ఞలు ఇచ్చాడు. మనం ఎలా నడవాలో చెప్పారు, ఎలా ఉండాలో చెప్పారు, ఏం చేయాలో చెప్పారు, ఏం చేయకూడదో చెప్పారు, ఎలా మాట్లాడాలో చెప్పారు, ఎలా మాట్లాడకూడదో చెప్పారు. వీటి అంత సారాన్ని ఒక దగ్గర వడపోస్తే ఆ వడపోత నుంచి వచ్చినటువంటి భాగం ఇక్కడ మీకా గ్రంథంలో రచయిత 6వ అధ్యాయం 8వ మాటలో రాస్తున్నాడు. ఓ మనుషుడా
ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడుద్ది. ఏమిటా ఉత్తమం? మరలా మనం ప్రశ్నిస్తున్నప్పుడు అడుగుతున్నాడు, న్యాయముగా నడుచుటయు. విన్నారా? న్యాయముగా నడుచుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించట. ఇంతే కదా దేవుడు అడుగుతున్నాడు. మనం దేవుని దృష్టికి మనుషుల దృష్టికి కూడా ఆమోదయోగ్యంగా ఉండాలి. దాని నిమిత్తమే సులభమైన జ్ఞాని అయిన సొలొమోను తన యొక్క సామెతలు 3 రాస్తున్నాడు. దయను సత్యమును నీవు ఎప్పుడైతే కంఠభూషణంగా ధరించుకుంటావో అప్పుడు దేవుని దయందును మనుషుల దయందును కూడా నీవు మెప్పు పొందుతావు. ఆ రీతిగా దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. దేవుని యొక్క వాక్యంలో సారం మనం చూసుకున్నప్పుడు ఇదే. ఓ మనుషుడా, ఏది ఉత్తమో అది నీకు చెప్పబడింది కదా. మరోసారి చెప్తున్నాను, ఏమిటవి? న్యాయముగా నడుచుకునుట, కనికరమును ప్రేమించుట, దీన మనసు కలిగి ప్రవర్తించుట. ఈ మూడే మనం చేయవలసింది. ఈ 3 కూడా మనం చేస్తున్నాం. ఈ 3 మనకి ఎలా తెలుస్తాయి? ఏమిటి మనకు అర్థం అవుతున్నదా అనుకుంటే, కీర్తనకారుడు మనకి అనేక సార్లు కీర్తన ద్వారా కానీ, వాక్యాల ద్వారా కానీ, ఉపదేశాల ద్వారా కానీ మనకి అనేక రీతిలుగా బోధిస్తూ వచ్చారు. దేవుని వాక్యమే అన్నిటికీ ప్రాముఖ్యమైనది. ఆ వాక్యాన్ని మనం చదివేస్తున్నాం, ఆచరణలో పెట్టేటప్పుడు ఎలా చేస్తున్నాం అనే విషయాన్ని చూసుకుందాం. 119వ కీర్తనలో 11వ మాట ఏం రాయబడుతుందంటే, నీ ఎదుట పాపము చేయకుంటున్నట్లు నా హృదయంలో నీ వాక్యములు భద్రపరుచుకున్నాను అని కీర్తనకారుడు చెప్తాడు. మొట్టమొదటి మన దేవుడు పరిశుద్ధుడు, మనం పరిశుద్ధంగా ఉండాలి అని చెప్పి ఆయన ఆశిస్తున్నాడు. పరిశుద్ధంగా ఉండాలి అంటే మనలో పాపము లేకుండా ఉండాలి. పాపము లేకుండా ఉండాలి అంటే మనం పాపం చేయకుండా ఉండాలి. పాపం చేయకుండా ఉండాలి అంటే వాక్యము మన హృదయంలో ఉండాలి. దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉంటే అది మనం ఏం చేస్తుంటే, పాపానికి మనం పడిపోవడానికి వెళ్ళినా ఆ వాక్యం నేను పట్టుకొని వెనక్కి లాగుతుంది. అందుకే కీర్తనకారుడు అంటాడు, నీ ఎదుట నేను పాపము చేయకూడనట్లు నా హృదయంలో నీ వాక్యమును భద్రపరుచుకున్నాను. ఏనాడైతే దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో నింపుకుంటామో అప్పుడు మనం పాపం చేయడానికి మనం ముందుకు వెళ్ళాం, దేవుని దృష్టిలో యోగ్యులుగా ఉండగలుగుతాం. అలాగే అదే కీర్తనలో 67వ మాటలో కీర్తనకారుడు ఒక మాట చెప్తున్నాడు. ఏమిటంటే, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యము అనుసరించి నేను నడుచుకుంటాను. అయ్యా, నాకు ఏ శ్రమలు లేనప్పుడు గర్వంతో అతిశయంతో నాకేమవుతుంది అనే దీంతో నేను త్రోవ విడిచి శ్రమల పాలయ్యాను. కానీ నీ వాక్యమే నన్ను సరి చేస్తుందని చెప్పి తెలుసుకొని నీ వాక్యం అనుసరించి ఇప్పుడు నేను నడుచుకుంటున్నాను, నడుచుకోవాలనుకుంటున్నాను అని చెప్పి కీర్తనకారుడు చెప్తున్నాడు. ఎందుకు అంటే మరలా అదే కీర్తనలో 105వ మాటలో ఒక మాట చెప్తాడు. కారణం ఏమిటంటే, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. అయ్యా, నేను నడవాలి అనుకున్నప్పుడు అడుగులు వేయాలిగా. ఆ అడుగులు తడపడకుండా, తప్పుడు అడుగులు పడకుండా, తప్పుడు మార్కుల్లో వెళ్ళకుండా ఉండడానికి నీ వాక్యమే ఆధారం. కాబట్టి నీ వాక్యము నా పాదములకు దీపము. వెలుగులో నడిచేవాడు ఎవడు కూడా తడపడ్డగా, చీకటిలో నడిస్తేనే తడుక్కోవాల్సి వస్తుంది, తడపడవలసి వస్తుంది. వాక్యము వెలుగై ఉంది, ఆ వెలుగులో నడిచేవాడు జారిపడే అవకాశం తక్కువ. అందుకే అంటున్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపము ఉంది, నా త్రోవకు వెలుగై ఉంది. త్రోవ, మనం ఏ త్రోవలో నడుస్తున్నామో ఆ త్రోవ మనకి సరైన మార్గాన్ని చూపడానికి, వెలుగుమయంగా ఉండడానికి అది నీ వాక్యమే ఆధారము అని చెప్పి చెప్తున్నాడు. కాబట్టి ఆ వాక్యపు వెలుగులో మనల్ని మనం పరీక్షించుకుంటే మనం దేవునికి ఇష్టలుగా మారడానికి అవకాశం ఉంటుంది. వాక్యాన్ని మనం పరీక్షించడం కాదు, వాక్యము సత్యమై ఉంది. వాక్యము సత్యమే,
అందులో ఏ భక్తులు కూడా భేదం లేదు, అందులో ఏ భక్తులు కూడా అనుమానం లేదు. వాక్యము సత్యమే ఉంది. కానీ ఆ సత్యవాక్యము నిన్ను పరీక్షించారు. నీవెలా ఉన్నావో, సత్య మార్గంలో ఉన్నావా లేదో, సత్య మార్గంలో నడుస్తున్నావా లేదో, దేవునికి ఇష్టంగా ఉంటున్నావా లేదో, ఆ వాక్యం ద్వారా నువ్వు పరీక్షించుకున్నప్పుడే నువ్వు దేవుని త్రాసులో నిలబడగలుగుతావు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నావు అంటే, మనకి 2024 సంవత్సరాలు గతించిపోయి ఇక రాబోయేది 2025లోకి అడుగు పెడుతున్నాం. మన వయసు ప్రకారం చూసుకుంటే పిల్లలకైతే కొన్ని, పెద్దలకైతే కొంచెం, అలాంటివాడికైతే ఇంకా దగ్గర పడిపోయే రోజులు ఇలా వస్తున్నాయి. మన ప్రయాణం అంతా కూడా దేవుని దగ్గరికి చేరడం కొరకే. అవునా? దేవుని దగ్గరికి చేరే లోపున మళ్ళీ మనం శుద్ధీకరించుకొని మనం ఆయన చేతికి సమర్పింపబడాలి. మన మరణం దేవునికి ఇంపుగా ఉండాలి. మనం మరణించినప్పుడు దేవుడు లేచి మళ్ళీ స్వాగతం పలకాలి. అది మరణం. అందుకే జనన దినము కంటే మరణ దినము శ్రేష్టం అన్నారు. ఆ శ్రేష్టమైన మరణ దినాన్ని మనం పొందుకోవాలి అంటే దేవుని యొక్క వాక్యంతో మన ప్రవర్తనని, మన ఆలోచనని, మన నడవడికని మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుడు సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆ సమయాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. దేవుడు ఏం చెప్తున్నాడంటే, సమయం ఇచ్చినప్పుడు కూడా నువ్వు సద్వినియోగపరచుకోకపోతే, నువ్వు ఆపదలో పడి దేవా అని మొదలుపెట్టినప్పుడు నో నేను విన్నంటాడు. అప్పుడు ఏమంటాడు, నేను నీకు పిల్లని గురువుని ఊదినట్టు నీ దగ్గరకు వచ్చి నేను ఊదుతూ వచ్చానే, నువ్వు నా మాటలు ఆలకించలేదు. నీ వయసు ప్రభావం కావచ్చు, నీ తెలివితేటల ప్రభావం కావచ్చు, నీ బలగం ప్రభావం కావచ్చు, నీ ఆర్థిక ప్రభావం కావచ్చు, నీ అజ్ఞాన ప్రభావం కావచ్చు. కానీ సమయంలో దేవుడు నీకు వాక్యాన్ని ఇస్తున్నాడు. ఆ వాక్యం ద్వారా నిన్ను నువ్వు సరి చేసుకో. అప్పుడే నీ జీవితానికి అది వెలుగుమయం అవుతుంది. నువ్వు దేవుని దృష్టికి యోగ్యుడు అవుతావు, దేవుడికి ప్రీతి పాత్రుడు అవుతావు. ఎస్, ముందు చెప్పినట్టుగా మనందరం కూడా బలహీనులే. ఏదో ఒక లోపం, ఏదో ఒక మచ్చ, ఏదో ఒక డాగు, ఏదో ఒక మరక మన జీవితాల్ని అంటుతూ ఉంటుంది. వాటిని సరి చేసుకోవాలి. మొదటి 32వ కీర్తన 1వ మాట చూసారు కదా, అతిక్రమములు పరిహారం ఉందినవాడు, పరిహారమును తన పాపానికి పశ్చాత్తాపం ఉందినవాడు ధన్యుడు. ఆ రీతిగా మనం వెళ్ళడానికి కొన్ని మాటలు మనం పరీక్షించుకుందాం. అందుకే కీర్తనకారుడు ఆయన మనకి ఒక మాదిరిని పెట్టాడు. ఏమిటా మాదిరి అంటే, 139వ కీర్తనలో 23, 24 వచనాలు మనం చూసుకుంటే ఆయన దేవుడితో అంటాడు, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకో, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకో, నీకు ఆయాసకరమైన మార్గం ఏమైనా ఉందేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించు. ఇది మనం దేవుని సముఖంలో చేయవలసింది. ఓ దేవా, నా హృదయం, నా ఆలోచనలు, నా తలంపులు వీటన్నిటిని ఒక్కసారి పరీక్షించి నేను ఎక్కడ దారి తప్పిపోయానో, నేను ఎక్కడ నా తప్పుడు అడుగు వేస్తున్నానో, ఎక్కడ అటు ఇటు జారిపోతున్నానో ఒక్కసారి తెలియజేయవా? తెలియజేసి నిత్య మార్గంలో నీవు ఇచ్చిన ఆ సత్య మార్గంలో నన్ను నడిపించువా? నా నడక వల్ల, నా ప్రవర్తన వల్ల నీకేమైనా ఆయాస్కరంగా ఉంటే నాకు తెలియచేయి ప్రభువా, వాటిని సరి చేసుకునే అవకాశం నాకు ఇవ్వా అని కీర్తనకారుడు అడుగుతున్నాడు. ఈరోజు ఆ రీతిగా అడగడం నిమిత్తమే కొన్ని ప్రశ్నలు మన సాధారణ జీవితాల్లో సంభవిస్తున్నటువంటి, మనం ఎదుర్కొంటున్నటువంటి, మన హృదయం కూడా అటువంటి వాటిలో అనుకోకుండా జారిపోతూ అయ్యో ఇది చేయకుండా ఉంటే బాగుంటుంది అని మనకి ఆ యొక్క గిల్టీనెస్ రాకుండా ఉండే కొన్ని ప్రశ్నలు మనం వేసుకొని ధైర్యముగా దేవుని ముందు నిలబడడానికి ఈ సిద్ధపడదు. అందులో మొదటిగా ద్వితీయోపదేశ కాండము
4వ అధ్యాయంలో 8, 9 వచనాలు చూసుకుంటే అక్కడ దేవుడు స్వయముగా మోషే ద్వారా ఆజ్ఞని ఇస్తూ ఉన్నాడు. ఏమిట ఆజ్ఞ? నేడు నీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రం అంతయు కట్టడలను గొప్ప జనమేది అయితే నువ్వు జాగ్రత్త పడు, నువ్వు కన్నులారా చూచి వాటిని మనవకున్నట్లు అది నీ జీవితకాలం అంతా కూడా నీ హృదయం నుంచి తొలగిపోకుండా నీ మనసుని ఒక జాగ్రత్తగా కట్టుకో. దానికి అలా కట్టుకుంటే ఫలితం ఏమిటో తెలుసా? చూడమ్మా 30వ అధ్యాయము 11 నుంచి 16. ఎప్పుడైతే దేవుడు ఇచ్చిన ఆ యొక్క ఆజ్ఞలు, శాస్త్రాలు, ధర్మశాస్త్రము, ఉపదేశము అన్ని కూడా నువ్వు మనసును ఉంచుకొని వాటి ప్రకారం నడిస్తే దాని ఫలితం ఎలా ఉంటుందో, ఎందుకంటే ఒక్కసారి ఈ ఫలితం గురించి చెప్తాను, తర్వాత మన ప్రశ్నలోకి వెళ్ళిపోతాం. నీవు బ్రతికి విస్తరించినట్లు నీ దేవుడైన యెహోవా ప్రేమించి ఆయన మార్గముల యందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను, కట్టడలను, నియతులను ఆచరించుకొని నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసిన ఎడల నీవు స్వాధీనపరచుకుని పోవు ప్రదేశంలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. చాలమ్మా, నువ్వు ఏ ప్రదేశంలో అయితే ఉంటావో ఆ ప్రదేశంలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు. కాబట్టి వాక్య ధ్యాన విషయంలో మనం క్రమాన్ని కలిగి ఉన్నామా? ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి. వాక్యము నా పాదములు దీపము చెప్తున్నాం, నా త్రోవకు వెలుగని చెప్తున్నాం. నీ వాక్యం లేకపోతే నేను బ్రతకలేనని చెప్తున్నాం. నీ వాక్యమే నాకు ఆధారం చెప్తున్నాం. ఆ వాక్యము ధ్యానించడంలో మనం క్రమం కలిగి ఉన్నామా? ఎందుకంటే కీర్తనకారుడు 1వ కీర్తనలో చెప్తున్నాడు 5వ మాట, 2వ మాట, ఎవరైతే దేవుని యొక్క ధర్మశాస్త్రం ముందు దివారాత్రులు ధ్యానిస్తూ ఉంటారో, ధ్యానిస్తూ ఆనందిస్తూ ఉంటారో వారు ధన్యులు. కాబట్టి ఆ ధన్యతను మనం పొందుకోవడానికి దేవుని యొక్క వాక్యానికి ఏ ప్రాధాన్యత ఇచ్చాం ఒక్కసారి మనం ప్రశ్నించుకుందాం. చాలా మంది మనం ఏం చేస్తున్నామో తెలుసా? చదువు వచ్చిన వారి గురించి చెప్తున్నా. వారి యొక్క జీవితంలో స్పీడ్ జీవితంలో క్యాలెండర్లో వాక్యం చూసుకుని వెళ్ళిపోతుంది. దేవుని యొక్క మాటకి, దేవుని యొక్క వాక్యానికి, చదవడానికి, ధ్యానించడానికి మనం ఏమైనా ప్రాధాన్యత ఇస్తున్నామా? క్రమం తప్పకుండా. అందుకే అంటూ ఉంటారు క్వైట్ టైం ఉండాలంటారు. అంటే దేవునికి ఒక ప్రత్యేకమైన సమయాన్ని, ఆ ప్రత్యేక సమయంలో దేవుడు నాతో ఏం మాట్లాడాలి, ఈ దినం దేవుడు నాతో ఏం మాట్లాడాలి అనే ఆతృత ఉండి దేవుని వాక్యానికి మనం ప్రాధాన్యత ఇస్తున్నామా లేదా? మొట్టమొదటి ప్రశ్న. ఎవరైతే దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చి క్రమము తప్పకుండా దేవుని మాట వినాలి అనే ఆత్రుత, దప్పిక, ఆకలి కలిగి ఉంటారో వారు దేవునికి ఇష్టలుగా ఉంటారు. కాబట్టి ఆ విషయంలో మనం క్రమం కలిగి ఉన్నామా ఈరోజు మనం పరీక్షించుకోండి. ఒకవేళ ఇంతవరకు లేకపోతే, అవును ప్రభువా నేను బలహీనుండి, నాకు సరిచేయు, ఇక నుండి నీ వాక్యమే నా ప్రథమం అని వాక్యానికి ప్రథమ స్థానం ఇచ్చి నన్ను నీ చేతులు పెట్టుకొని నడిపించు అని అడుగుతాను, నీకు నేను ప్రాధాన్యత ఇస్తాను అని మన నిర్ణయం తీసుకొని ఆ రీతిగా ముందుకు వెళ్ళడానికి సిద్ధపడతాం. ఇక రెండోది, ఏ విషయంలోనైనా మాట ఇచ్చి మనం తప్పిపోతున్నామా ఒకసారి ఆలోచిద్దాం. మనందరికి కూడా బాగా అలవాటు, మాటకేముంది ఇచ్చేద్దాం. మాటలు
కోటలు దాటుతాయి కానీ చేతులు గడపలు దాటవు. ఒకవేళ అలా ఉన్నామా? క్రైస్తవులు అంటే ఎలా ఉండాలి తెలుసా? నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అలా ఉన్నప్పుడే నీవు దేవునికి మనుషులకి ఇష్టలుగా ఉంటావు. ఈరోజు నీ మాటలు ఎలా ఉన్నాయి? ఎదుటి మనిషిని తృప్తిపరచడానికి పొంగిచ్చేసి మాట ఇచ్చేసి అమ్మయ్య అయిపోయింది వాటికి అని ఆ మాటను మర్చిపోయే స్థితిలో ఉన్నామా? లేదంటే ఆ మాట మనం జాగ్రత్తగా ఉంటున్నామా? కీర్తనకారుడు 15వ కీర్తన 4వ మాటలో ఆ యొక్క 4వ పదంలో చివరి పదం ఒక పదం చెప్తున్నాడు. దేవుని యందు భయభక్తి గలవాడు నష్టము కలిగినను మాట తప్పడు. మన దేవుడు మాట ఇచ్చి ఆయన తప్పిపోయేవాడు కాదు. నిన్ను దేవుడు ఆయన స్వరూపంలో చేస్తున్నాడు కాబట్టి నీ మాట కూడా అవునంటే అవునని, కాదంటే కాదని ఉండాలి. ఎస్, ఇంత ముందు చెప్పినట్టుగా మనం బలహీనమే. అనేక సార్లు అనేక మాటలు ఇస్తున్నాం, తప్పిపోతున్నాం. ఇక నుండి అయినా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఎవరికైనా మాట ఇచ్చేటప్పుడు మనం నెరవేర్చగలిగితేనే మాట ఇద్దాం, లేదంటే సారీ చెప్పు. ఎందుకంటే ప్రతిష్ఠితమని చెప్పి వివేచింపగా ప్రతిష్ఠితమని చెప్పి మొక్కుకున్న దాన్ని చెల్లించకపోవడం దాన్ని విచారించడానికి గురి అవుతుంది, మనకి ఉరి అవుతుంది. కాబట్టి క్రైస్తవులుగా కనబడుతున్న మనం దేవుని దృష్టిలోని మన చుట్టుపక్కల వాళ్ళందరినీ ప్రభావితం చేయాలంటే మన మాట if it is yes, it should be yes. That's it. No, it's no. దానికి వేరుగా ఏ వచ్చినా మాటని తిప్పేసినా అచ్చే నేను అలా అనలేదు, అయ్యో నీ ఆ ఉద్దేశంతో అనలేదు, అబ్బే నువ్వు అలా అర్థం చేసుకున్నావా, నో 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 నో, ఈ సాకులు ఏవి పనికిరావు. ఒకవేళ మన ప్రవర్తన ఒకవేళ ఆ రీతిగా ఉందంటే మనం జాగ్రత్త పడవలసిన అవసరం. ఎందుకంటే మనం దేవుని దగ్గరికి చేరుతున్నాం. దేవుని దగ్గరికి చేరే సమయం ఆసన్నమవుతున్నది. నేడో రేపో ఆయన రాకడ, మన ప్రాణం పోకడ తెలియదు. మనం దేవునికి ఇష్టలుగా లేకపోతే ఆయన మనల్ని చేర్చుకోడు. ఇంతవరకు ఏ జీవితాన్ని జీవించామో ఓకే, దేవుడి యొక్క కృప వల్ల ఆయన క్షమిస్తూ భరిస్తూ సహిస్తూ మనల్ని నడిపించేస్తున్నాడు. రాబోయే సమయంలో అది ఉండకపోవచ్చు. మనం జాగ్రత్త పరచుకోవాల్సిన అవసరత. ఒక ఎగ్జాంపుల్, రూతు గ్రంథంలో ఆ కోడలు అత్తకి మాట ఇచ్చింది. ఏం మాట ఇచ్చింది? అమ్మా, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నన్ను వద్దు నేను నీతో వస్తాను అని చెప్పింది. నిలబెట్టుకుందా? నిలబెట్టుకున్న తర్వాత ఆశీర్వాదం ఏమొచ్చింది? యేసు ప్రభు యొక్క వంశావళిలోకి ఆ బిడ్డ చేర్చుకోబడి ఆ యొక్క పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మాట యొక్క జాగ్రత్తగా ఉంటే దేవుడు నిన్నెప్పుడు కూడా చేయి విరవడు. ఎక్కడో దగ్గర ఒక ఇంపార్టెన్స్ లోకి ఆ యొక్క మార్గంలో తీసుకెళ్ళి నీకు పెడతాడు. అయితే ఈరోజు మన మాటలు ఎలా ఉన్నాయి? మాట ఇచ్చి తప్పిపోతున్నామా? ఇచ్చే ముందే ఇవ్వగలమా లేదా ఆలోచన చేసి, ఒకవేళ తప్పిపోయే పరిస్థితి వస్తే దాని గురించి కూడా పశ్చాత్తాపడి ఇక మీదట ఆ విధంగా జరగకుండా జాగ్రత్త పడే మనస్తత్వాన్ని మనం కలిగి ఉందాం. మూడోది, ఎందుకంటే ఈ రెండు కూడా మన జీవితాల్లో బలహీనతలుగా. ఇక మూడోది, నా పిల్లల్ని జాగ్రత్తగా తల్లులు తండ్రులు, నా పిల్లల్ని నేను క్రమశిక్షణలో పెంచుకోగలుగుతున్నానా? ఇది ఒక సవాల్. ఎందుకు అంటే
పాత నిబంధన గ్రంథంలో యాజకుడు ఉండేవాడు ఎలియాజర్. తను తన పిల్లల్ని అదుపు చేయలేదు. దేవుడు సమూయేలు ద్వారా కౌలు పంపించాడు. నీవు నాకంటే నీ పిల్లలు ఎక్కువ అయిపోయారు, నీకు వాడిని నువ్వు అదుపు చేయడంలో తప్పిపోయావు, వారు భ్రష్టులు అయిపోయారు. ఈరోజు మన పిల్లల సంగతి ఏంటి? మన పిల్లల్ని క్రమశిక్షణలో మనం పెంచుకోగలుగుతున్నామా? సామెతల గ్రంథము 13వ అధ్యాయంలో 24వ మాట తండ్రులకి జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నాడు. 13వ అధ్యాయం 24వ మాట, మంచివాడు తన పిల్లల పిల్లలను ఎవరు చేస్తారు? మంచివాడు, క్రమశిక్షణ కలిగిన వాడు, దేవునికి భయభక్తి కలిగిన వాడు తన పిల్లల తరాల్ని. కాబట్టి పిల్లలు క్రమశిక్షణలో ఉండాలి అంటే తల్లిదండ్రులు మొదట క్రమశిక్షణని కలిగి ఉండాలి. తల్లిదండ్రులు ఏం కలిగి ఉండాలి? క్రమశిక్షణ. ఎందుకంటే పిల్లలకి ఎన్ని చెప్పండి, వాళ్ళ తల్లిదండ్రులే రోల్ మోడల్స్. వాళ్ళ తల్లిదండ్రులే రోల్ మోడల్స్. ఆటో నడుపుకుంటున్న ఒక తండ్రికి పిల్లాడు ఉంటే వాడి దగ్గరికి వెళ్ళి, మరి నువ్వు పెద్ద ఏమవుతావురా అంటే ఆటో డ్రైవర్ని అవుతా అంటాడు. అవునా కదా? డాక్టర్ గారు పిల్లల దగ్గరికి వెళ్ళి, ఎలా నువ్వు ఏమవుతావు అంటే నువ్వు డాక్టర్ అవుతా అంటాడు. కాబట్టి తల్లిదండ్రులే పిల్లలకి ఆదర్శం. క్రమశిక్షణ అక్కడ మొదలవ్వాలి. చూడండి 17 సామెత 6వ వచనం ఏం చెప్తున్నది? 17వ సామెత 6వ వచనం, కుమారులు తండ్రులే కుమారులకి అలంకారం. ఇప్పుడు చెప్పానుగా, మా నాన్న నాకు హీరో, నేను నా పిల్లలకి హీరో. కాబట్టి నీ హీరోయిజాన్ని చక్కగా కాపాడుతున్నప్పుడే నీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. క్రమశిక్షణలో మన పిల్లల్ని మనం పెంచుకుంటున్నామా? ఈరోజు మనం పరీక్షించుకో. గాలికి వదిలేస్తున్నామా? దేవుడే చూసుకుంటాడులే అని వదిలేస్తున్నామా? ఒకసారి ఆలోచన చేసుకుందాం. మన కుటుంబాన్ని మనం కట్టుకోకపోతే, మన పిల్లలు మనం అదుపులో పెట్టుకోకపోతే మనం దేవునికి ఇష్టలుగా ఉండలేం. అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు, దేవుని యొక్క సంఘాన్ని అధ్యక్షుడిగా ఉండవలసిన, సేవ చేయవలసిన వారు వారి కుటుంబాన్ని వారు చక్కదిద్దుకున్న వారై ఉండాలి. అంటే ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న దానికే అంతటి ప్రాధాన్యత ఇస్తే దేవుని రాజ్యం విషయంలో ఏ ప్రాధాన్యత ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకుందాం. కాబట్టి మన పిల్లల్ని మన క్రమశిక్షణలో పెంచుకోవాల్సిన అవసరత ఇంతవరకు గాలి వదిలేసేమేమో ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఇక నుండైనా వారిని సరైన పద్ధతిలో పెంచడానికి మనం సిద్ధపడదాం, దేవుని క్రిస్తులుగా ఉందాం. ఇకపోతే తెలిసి తప్పులు చేస్తూ మన యేసు ప్రభువుని మరల సిలువ వేసే ప్రవర్తన మనలో ఉందా ఒకసారి మనం పరీక్షించుకుందాం. మనందరికీ కూడా బాగా అలవాటు ఏంటంటే పర్వాలేదులే, అవునా, పర్వాలేదులే, అబద్ధం ఆడకూడదు అన్నప్పుడు అని ధర్మశాస్త్రం చెప్తుంటే చిన్నదేగా పర్వాలేదులే అని సర్దుకుపోతూ పాపం చేసి దేవుని దృష్టికి మనం అయోగ్యులం అయిపోతున్నామేమో.
తెలిసి దొంగతనం చేయకూడదు, కానీ మనసు ఆపుకోలేక చేసేవి. తప్పు చేయకూడదు, సహోదరుడిని దూషించకూడదు, కానీ నోటి ముందు విమర్శలే, దూషణలే. ఈ రీతిగా తెలిసి పాపం చేస్తుంటే ఏమవుతుందో తెలుసా? మన యేసుని సిలువ మీద మరలా మేకేసి కొట్టేవారు మనమే అవుతాం. కాబట్టి అటువంటి హృదయం, అటువంటి భావన, అటువంటి ప్రవర్తన నీలో నాలో ఉందేమో ఒకసారి మనం చూసుకుందాం. దాన్నే అపోస్తలుడు పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ మాటలో చెప్తున్నాడు. జీవము గల దేవుని విడిచిపోయినటువంటి దుష్ట హృదయం నీలో ఉందేమో, విశ్వాసం లేని దుష్ట హృదయం నీలో ఉందేమో జాగ్రత్త చూసుకో. విశ్వాసం సన్నగిలితే ఏమవుతుంది? చేయకూడని పనులు చేస్తాం. చేయకూడని పనులు చేయడం వల్ల ఏమవుతుంది? ఆ ప్రభువుని మరల సిలువు వేస్తూ ఉంటారు. చాలా మంది క్రైస్తవులు ఈ దినాల్లో క్రైస్తవులు అని పేరు చెప్పుకుంటున్నారు, కానీ వారి యొక్క వ్యసనాలు కానీ పాత అలవాట్లు కానీ ఇంకా మార్చుకోవట్లేదు. నోరు పెట్టేవాళ్ళు నోరు పెడుతూనే ఉన్నారు, అబద్ధాలు ఆడేవాళ్ళు అబద్ధాలు ఆడుతూనే ఉన్నారు, మోసం చేసేవాళ్ళు మోసం చేస్తూనే ఉన్నారు, తాగేవాళ్ళు దాని దగ్గరికి వెళ్ళి పర్వాలేదులే అని తాగుతూ ఉన్నారు. అంటే చెయ్యకూడదు అని తెలిసి చేసి మనం ఏం చేస్తున్నాం? ఆ దేవుని మరల సిలువ వేస్తున్నాం. ఒకవేళ అటువంటి ప్రవర్తన మనలో ఉన్నట్లయితే దేవుడు సమయం ఇచ్చాడు, ఇప్పుడైనా మించిపోయింది లేదు. అమ్మా సోనియా లక్ష్మి, ఒకసారి వెళ్ళి కడుగు కడుక్కోనరా, నీకు నిద్ర వస్తుంది లేదా? ఓకే. కాబట్టి మన ప్రవర్తన దేవుని దుఃఖపరుస్తున్నదేమో, సిలువ వేస్తున్నదేమో ఒకసారి మనం ఆలోచించుకోండి. మన ప్రవర్తనని అనుక్షణం పరీక్షించుకోవాలి. నిన్ను నీవు తీర్పు తీర్చుకుంటే ఆ రోజు నీవు తీర్పులో నిలబడక్కర్లేదు. కాబట్టి ప్రతి దినము కూడా మనం తీర్పు తీర్చుకుని దేవునికి అంగీకారయోగ్యంగా ఉన్నామా లేదా మన జీవితాన్ని మనం సరి చేసుకోవాల్సిన అవసరం. ఇకపోతే ఇంకోటి, బైబిల్లోని ఇద్దరు అక్కచెల్లెలు ఉన్నారు, లాజరు తాలూకు అక్కచెల్లెలు. ఎవరిద్దరు? మార్తా, మరియా. ఒకసారి యేసు ప్రభు వాళ్ళ ఇంటికి వస్తే మరియ వెళ్ళి యేసు ప్రభుకి ఎదురు వెళ్ళి ఆయన దగ్గర కూర్చొని ఆయన బోధ వింటూ ఉన్నారు. మార్త వంటింట్లో చేయవలసింది, ఓ ప్రభువా మా చెల్లిని పంపించువా, ఇక్కడ నేను పని చేయడానికి చచ్చిపోతున్నాను అన్నదా లేదు. అంటే యేసు ప్రభు ఏమన్నాడు? మరియా ఉత్తమమైన కార్యం చేస్తున్నారు, నువ్వెందుకు అనవసరమైన పనులు పెట్టుకొని వ్యసన పడతావు? ఆ రీతిగా అనేకమైన పనులు పెట్టుకొని విస్తారమైన పనుల వల్ల ప్రార్థనని నిర్లక్ష్యం చేస్తున్నామా? ఈ ప్రశ్న మన హృదయాల్లో గట్టిగా గుచ్చుకుంటున్నది. అవునా కదా? పనులు 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 పనులు, ప్రార్థన చాలా మంది వెళ్తాంలే. లేదా మనకి ఈ గుణం చాలా ఎక్కువగా ఉంది. విస్తారమైన పనుల వల్ల ప్రార్థనని నిర్లక్ష్యం చేస్తున్నామా? ఒకసారి మనం పరీక్షించుకోండి. దేవునికి ప్రథమ స్థానం ఇస్తే దేవుడు వారి పనులన్నీ చేస్తాడు, అవునా? కానీ మనం అబ్బబ్బబ్బో దేవుడు చేస్తాడో లేదు కానీ నేను ముందు చేసేసుకోవాలండి అనుకొని ముందు మనం పరిగెట్టేస్తుంది. ప్రార్థనగా వెళ్దామండి ఆశీర్వాదం టైంకి, అవునా కదా? కాబట్టి ఇప్పటికైనా మనలో ఆ గుణం ఉంటే దాన్ని సరి చేసుకో. అంటే నేను చెప్తున్నాను,
ఒకటి ప్రార్థన ఎగ్గొట్టడం ఒకటే తప్పు కాదు, ఎగ్గొట్టడం తప్పే. ప్రార్థన సమయానికి రాకపోవడం కూడా సేమ్ అలాంటిదే. సమయానికి రాకపోవడానికి కారణం ఏంటి? ఇంట్లో పనులు అవ్వలేదండి, అవునా కదా? కీర్తనకాడు ఏమన్నాడు? దేవుని మందులకు వెళుతును అన్నప్పుడు నా హృదయం ఎంతో అమ్మా చర్చికి వెళ్తా పడే ఉంటే నీ పని అవని. మన పని ఏమిటి? ఉండి పని అవని. చర్చ ఎక్కడికి వెళ్ళిపోతుందా? ఇటువంటి స్వభావం ఒకవేళ ఉన్నట్లయితే దేవుడు రాకడలో ఏమవుతుందో తెలుసా? ఇద్దరు విసురుతూ ఉంటారు, వదిలిన వాళ్ళు మనం ఉంటామేమో, ఒకసారి జాగ్రత్త చూసుకుందాం. కాబట్టి పనులందరికీ ఉంటాయి, ఆ పనుల్ని చక్కదిద్దుకోవాలి, సరిపెట్టుకోవాలి. దేనికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దానికి ఇవ్వాలి. సమయ పాలన చాలా ప్రాముఖ్యం. టైం సెన్స్ అన్నారు దాన్ని. మన సంఘంలోని అదొక్కడే తక్కువ, టైం సెన్స్ అందుకే లేదు. కాబట్టి ఒకసారి మనం పరిశీలించుకొని కొత్త సంవత్సరంలో అయినా సరి చేసుకుందాం. నీవు లేచి ఆ రోజుకి ఈ పనులు ఏమిటో చూసుకుని వాటిని బట్టి ప్రణాళిక వేసుకుంటే సమయాన్ని చక్కగా కేటాయించుకోవచ్చు. ఫోన్లు వచ్చినా, ఎవరు వచ్చి డిస్టర్బ్ చేసి మాట్లాడినా, ఇగో ఈ టైం ఎక్కడికి వెళ్ళిపోవాలి, దట్స్ ఆల్, కట్ ఇట్, తప్పేం లేదు. కానీ ఏం చేస్తాం? టైం అయిపోతుందా, ఫోన్ మాట్లాడటం, పనులు చేసుకుంటూ ఉంటాం. ఇలాగా దేవుని ప్రార్థనకి నిర్లక్ష్యం చేస్తే మనం దేవునికి అంగీకార యోగ్యంగా ఉండలేము. ఎన్ని అయ్యాయి మర్చిపోయా? చెప్పండి చెప్పండి. నేను 5 పాయింట్లు చెప్పాను, మీరు 5 చెప్పలేకపోతున్నారు. ఏమిటి 5 చెప్పండి. మొదటిది, దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత, క్రమాన్ని కలిగి ఉన్నారా లేదా. రెండోది, ఏ విషయంలో అయినా మాట ఇచ్చి తప్పిపోతున్నామా. మూడోది, మన పిల్లల్ని మన క్రమశిక్షణలో పెట్టుకుంటున్నామా లేదా. నాలుగోది, తెలిసి పర్వాలేదులే అనుకుంటూ పాపం చేస్తూ మన యేసు ప్రభుని సిలువ వేస్తున్నామా మరల. ఇకపోతే ఐదోది, విస్తారమైన పనులు పెట్టుకొని ప్రార్థనని నిర్లక్ష్యం చేస్తున్నామా. ఇక తర్వాతది, చాలా మందిలో ఉన్న దురభిమాన పాపం. ఇతరుల కంటే నేను యోగ్యులుగా నేను హెచ్చించుకోవడం. ప్రతి వాళ్ళు కూడా ఇది ఎక్కువైపోతున్నారు. ఇతరుల కంటే నేను గొప్ప. కానీ యేసు ప్రభువు ఏమంటున్నాడు? మత్తయి సువార్త 20వ అధ్యాయము 26వ వచనంలో, పరిచర్య చేయవలసిన వాళ్ళు చూడండి అక్కడ, మీలో ఎవడైనా గొప్పవాడై ఉండగోరినట్లా వారు మొదట ఏమై ఉండాలి? పరిచారకులే, పనిచేసే వాళ్ళై ఉండాలి. ఈ రోజుల్లో మనకేంటి, అప్పుడు మన విస్త్రీ బట్టలు నలగకూడదు, మనకందరూ గౌరవం ఇవ్వాలి. వాళ్ళకి ఏం జ్ఞానం తెలుసు? నాకు జ్ఞానం వచ్చు. వాళ్ళు చదువుకోలేదు, నేను చదువుకున్నాను, వాళ్ళకంటే నేను బెస్ట్ అని అనుకుంటున్నారు. మనందరిలో కూడా మరొక మంచి గుణం ఏంటంటే, ప్రార్థన జీవితమే కావచ్చు, సంసార జీవితమే కావచ్చు, ఆర్థిక జీవితమే కావచ్చు, సౌష్ఠమైన అంద జీవితమైన కావచ్చు, మనం ఎవరితో పోల్చుకుంటాం? మన పక్క వాళ్ళతో పోల్చుకుంటాం. అవునా కదా? ఇతరులతో
అమ్మయ్య వాడికన్నా నేను బాగా ప్రార్థన చేస్తున్నాను, అమ్మయ్య వాడికన్నా నేను ఎక్కువ కానుకలు ఇచ్చాను, అబ్బా వాడికన్నా నా కుటుంబం బాగుంది, అబ్బా వీడికన్నా మా పిల్లలు బాగున్నారు. ఎవరితో కంపేర్ చేసుకుంటున్నారు అంటే వాడికంటే నేను బెస్ట్. ఇది దేని దారి తీస్తున్నది? అహంకారం. అవునా కదా? కానీ ఏమంటున్నాడు దేవుడు? తగ్గించు. ఎవరిని అయితే హెచ్చించుకుంటారో హెచ్చింపబడివాడు తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింప. కానీ మనలో అది చాలా తక్కువ. తగ్గించుకుంటే చేతకాడు అనుకుంటాడండి. తగ్గించుకుంటే ఏమవుతాడు? చేతకాడు వాడు అనుకుంటాడండి అని ఇంకా దానికి ఒక విశ్లేషణ. మనుషుని పంపిస్తావా, దేవుని పంపిస్తావా? దేవుని దృష్టిలో నేను యోగ్యులుగా చేసుకోవాలనుకుంటే నీవు ఏం చేయాలంటే ఇతరుల కంటే నేను యోగ్యుని అనుకోవద్దు. నాకంటే నా సహోదరుడు యోగ్యుడు అని భావించే భావన మనలో ఉండాలి. యేసు ప్రభు ఆ యొక్క చివరి రాత్రి బల్ల సమర్పించే సమయంలో శిష్యులు వారిలో వారు వాదోపవాదాలు చేస్తున్నారు. ఎవరు గొప్ప అంటే ఎవరు గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప. కానీ యేసు ప్రభు ఏం చేశాడు? బల్ల లేచి నడుగుతో తుండుగుండు కట్టుకొని పళ్ళెంలో నీళ్లు తీసుకొని శిష్యులు కాళ్ళు కడగడానికి ఉపక్రమించారు. ఎందుకు? వారిలో కూడా అటువంటి తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి. మీరు నన్ను గురువుని బోధకులని సంబోధిస్తారు, నిజమే. నేను గురువుని బోధకుడిని, గురువుని బోధకుడిని, నేనే మీకు ఈ కార్యం చేస్తుంటే మీరు ఒకరికొకరు కార్యం చేయరా అని నాకంటే నా సహోదరుడు శ్రేష్ఠుడు అనే భావన మనలో ఇనుమురింప చేయడం నిమిత్తం ఆయన కార్యం చేశాడు. కానీ మన ప్రవర్తనలో మార్పు వచ్చిందా? రాకపోతే కొత్త సంవత్సరంలో మనం మార్చుకోవడానికి మనం ప్రయత్నించేద్దాం. కొత్త జీవితాన్ని జీవించడానికి మనం ప్రయత్నించేద్దాం. ఇకపోతే ఇంకోటి బాగా అలవాటు, ఒకరి మీద ఒకరు కొండెములు చెప్పుకోవడం. అది ఉన్నదా? కొండెములు అంటే లేనిపోయి చెప్పడం, ముందో మాట వెనకో మాట, వెన్నుపోటు పొడడం, ఇవన్నీ కూడా ఈ విభాగంలోకి వస్తాయి. ముఖ ప్రీతి మాటలు, వెనక వెన్నుపోటులు, మనిషిని మెప్పించుకునే మాటలు, తిరిగితే తిట్లు, ఈ స్వభావం చాలా మందికి, దైవదాసులు చెప్పుకునే పెద్దవారితో సహా ఈ స్వభావాలు, ఈ ప్రవర్తనలు ఉంటూ ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్త. కొండెములు చెప్పడం దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. చూడండి, సామెతలు 30:10 ఏం చెప్తున్నారు? సామెతలు 30:10. దాసుని గూర్చి వారి యజమానుతో చెప్పుకొని అన్నావు. నువ్వు చెప్పుకోను కాదు, చెప్పుకుమి అని. అర్థమవుతున్నదే? మన యజమానుడు ఎవరు? తనకి ఇతరుల గురించి కొండేలు చెప్పొద్దు. ఆడిలాటోడు, ఈడిలాటోడు. అలాగే మన కన్నప్పన అయిన వాడికి, మనకి ప్రియమైన వాడికి ఇంకొకరి గురించి చాడీలు కొండేలు చెప్పొద్దు. ఎలా ఉంది మన ప్రవర్తన? ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇకపోతే దేవుడు ఇంకోటి ఆశిస్తూ ఉంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. ఆ ప్రకారం మనం ఉన్నామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి
తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. ముందేమన్నాడు? కృతజ్ఞతలు. ముందేమన్నాడు? ఎల్లప్పుడూ. దేవునికి ఏం చేయాలట? కృతజ్ఞతలు. ప్రతి దానికి కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించవలసిన బాధ్యత మన మీద ఉంది. చెల్లిస్తున్నామా? మేలు పొందుతున్నాం, సాక్ష్యం చెప్పేస్తున్నాం, అమ్మయ్యా అయిపోయింది అని వదిలేస్తున్నాం. కృతజ్ఞత కలిగి ఉన్నామా? ఆ కృతజ్ఞత లేకపోవడం వల్లే మనకి మరల అటువంటి సమస్యలు వస్తూ ఉంటున్నాయి. నువ్వు నిత్యము దేవుడికి కృతజ్ఞత కలిగి ఉన్నట్లయితే ఆ రీతిగా సంభవింపు. ప్రతి విషయంలో ఎల్లప్పుడూ ఏమన్నాడు? ప్రతి విషయంలో ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞత. అన్ని విషయాల్లో దేవుని యొక్క ధర్మశాస్త్రంలో మీరు సంపాదించుకున్న సంపదలో కొంత దేవునికి ఇవ్వాలి అని చెప్పి చెప్పబడుతూ ఉంది. అవునా కదా? మలాకి గ్రంథానికి వెళ్ళేసరికి అక్కడ ఏమంటారు? మీ అందరూ కూడా దొంగలు. ఏమిటి దొంగలు? దేవునికి ఇవ్వవలసిన వాటిని దోచుకుంటున్నవారు. దేవునికి ఇవ్వడంలో దోచుకుంటే మనం ఎప్పుడైనా వర్ధిల్లుతామా? దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నీకు 30 దింతులు, 60 దింతులు, 100 దింతులు ఆశీర్వాదం ఇస్తాను. ఎప్పుడు? నీవు గుప్పులు విప్పినప్పుడు. ఎప్పుడు? నువ్వు గుప్పులు విప్పినప్పుడు. అది విప్పకుండా నాకు 30 కావాలి, 60 కావాలి, 100 కావాలి అంటే ఇస్తాడా? దేవునికి ఇచ్చే విషయంలో సంకోచిస్తూ దేవుని యొక్క ఆజ్ఞని ఉల్లంఘిస్తూ మనం ప్రవర్తిస్తున్నామా? దేనికైనా ఖర్చు పెట్టడానికి రెడీ. దేవునికి ఇవ్వాల్సినవి ఇవ్వడంలో 1కి 100 సార్లు ఆలోచిస్తాం. ఏంటి? 1కి 100 సార్లు. ఇస్తే పాస్టర్ తినేస్తాడేమో, మనం ఎందుకు పాస్టర్కి ఇవ్వాలి అని ఆలోచన కొంతమంది. నేను ఇవ్వకపోతే ఏమైందిలే అని అనుకునేవాళ్ళు కొంతమంది. ఒకసారి ఊర్లో పెద్ద ఆయన అభిషేకం చేయడానికి దండలు వేయించాట. అందరూ కూడా మీరు మీ ఇళ్లలో వచ్చిన పాలు ఈరోజు అభిషేకానికి తీసుకొని రండి అని అందరూ కూడా బిందులతోని పాలు పట్టుకెళ్ళారు. నాలాంటి ఒకడన్నట్ట, ఎంతమంది పాలు ఎట్టుకెళ్తున్నారు, నేను నీళ్ళు ఎట్టుకెళ్తే ఏమైపోయింది, పోసేస్తే ఎవరికన్నాడు, అందులో సరిపోయింది కదా, పాలు అయిపోయింది కదా. బిందుతో నీళ్ళు పట్టుకెళ్ళి అటువంటి మనస్తత్వం మనకు ఉందా? దేవునికి ఇవ్వవలసిన వాటిలో మనం సంకోచిస్తే మనం వృద్ధి చెందడం. నీకు వచ్చిన ఏదైనా ఆదాయంలో దేవునికి ఇవ్వబద్దులు ఉన్నాం. ఈరోజు నేను చెప్తున్నట్టే ఇదేదో నాకు అవసరమైన చెప్పట్లే. చాలా మంది పాస్టర్లు ఎలా బ్రతుకుతారు? అందరికీ ఒక అపోహ ఏమిటంటే పాస్టర్లు అబ్బో విలాసమైన జీవితం అని. కానీ చాలా మంది తిండికి లేక పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు, లేరా? నిజాయితీ గల వాళ్ళు. మరి వాళ్ళ పోషణగా. కాబట్టి దేవునికి ఇచ్చింది ఆ దోసలకి వెళ్తుంది. అందుకే దేవుడు కూడా ధర్మశాస్త్రంలో ఆయన ఏం చెప్పంటే, ఆయన తన బలముతో స్వాధీనపరుచుకున్న స్వాస్యం అంతటి కూడా ఇజ్రాయేల్ వంశాలందరికీ ఇచ్చారు, కానీ లెవి వంశస్థులకి ఇవ్వలేదు. ఎందుకంటే లెవి వంశస్థులు నావాలు, యాజకులు, వారికి నేనే అని వారికి ఏం చెప్పండి, వాళ్ళందరిలో మిగతా వంశస్థులు అందరిలో కూడా ఒక బాధ్యత కలగాలని వారు ఏం చెప్పండి, మీ యొక్క సంపద అన్నింటిలో కూడా 10వ వంతు తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వండి.
ఎవరికి ఇవ్వాలి? దేవుని సేవ చేసేవారికి. అంటే మనం దేవుని సేవ చేస్తే దేవుడు మనల్ని పోషిస్తాడు. అవునా కదా? దేవుడి పోషణ ఎక్కడ నుండి వస్తుంది? పూర్వంలాగా మన్నాలా మేఘడు పడిపోదు. నువ్వు 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 ఇస్తే ఇచ్చింది ఇక నిలబడిన పాస్టర్ కాదు, దేవుని దృష్టిలో పెట్టుకొని ఇచ్చాం. దర్శే వాడు ఎలా ఖర్చు పెట్టుకుని లెక్క వాడు అప్పగించుకుంటారు. కాబట్టి దేవునికి ఇవ్వడంలో వెనుకంజ వేస్తే మనం ఏ స్థితిలో ఉన్నాం ఆ స్థితిలోనే ఉంటాం. దేవునికి ధారాళంగా ఇచ్చిన వారిని దేవుడు అమితంగా ప్రేమిస్తాడు. గుర్తించుకోండి. కాబట్టి దేవునికి ఇచ్చే విషయంలో, కృతజ్ఞత చెప్పే విషయంలో, కృతజ్ఞత అర్పించే విషయంలో మనం ఏమైనా వెనకంజ వేస్తున్నామా? లేదంటే పిసిరి గుర్తుతో అక్కడే చూపిస్తున్నావా? ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే ఈ మాటలు, ఎందుకంటే రాబోయే దినాల్లో ఆత్మలో వర్ధిల్లుతున్న ప్రకారం ప్రియుడా నీవు అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లాలన్నదే నా కోరిక అంటున్నాడు అపోస్తలుడు పౌలు. ఏమన్నాడు? ఆత్మలో వర్ధిల్లుతున్న ప్రకారం ఓ ప్రియుడా నీవు అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లాలి. అందు నిమిత్తమే ఈ మాటలు. ముగించాను. చివరికి సమయాన్ని మనం ఎలా పాటిస్తున్నాం? సమయాన్ని వృధా చేస్తున్నామా? సమయాన్ని సద్వినియోగపరుచుకుంటామా? దినములు చెడ్డవి కనుక నీ సమయాన్ని పోనీయక సద్వినియోగపరుచుకోవాలని చెప్పి అపోస్తలుడు పౌలు రాస్తూ ఉన్నాడు. మన సమయం దేనికి కేటాయిస్తున్నాం, దేనిలో మనం గడుపుతున్నాం? ఒకటే చెప్తున్నాడు, సమయం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో, సమయం ఉండగానే నీ హృదయాన్ని చక్కదిద్దుకో. ఈ తరుణం మరలా రాకపోవచ్చు. ఒక భక్తుడు అంటున్నాడు, కాళ్ళు బాగా పనిచేస్తుండగా నీ సేవకి నేను పరిగెత్తలేకపోయాను ప్రభువా, కాళ్ళు పడిపోయి నడవలే స్థితిలో ఇప్పుడు నీ సేవ చేయాలన్నది. ఉపయోగం ఏముంది? కళ్ళున్నప్పుడు నెత్తికెక్కి నిన్ను నేను గ్రహించలేకపోయాను, ఇప్పుడు నేను కనులారా చూడాలనుంది. ఎలా? కాబట్టి సమయం దేవుడు ఇచ్చినప్పుడే దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామా? లేక అక్కర్లేని వాటి విషయంలో వెంపర్లాట్లో పడి మన సమయాన్ని వృధా చేసుకుంటున్నామా? ఒకసారి ఆలోచన చేసుకుంటాం. 9 ఇచ్చే, ఎక్కువ ఇవ్వలేదు, ఇంకా బోల్డ్ ఉన్నాయి, కానీ సమయం చాలదని చెప్పి ఇవ్వలేదు. పరీక్షించుకోవాల్సింది ఏమిటో ఒక్కసారి రీక్యాప్ ఒకసారి మనం చేసుకుందామా? మొదటిది, వాక్య క్రమము తప్పకుండా ధ్యానిస్తున్నామా లేదా? మొదటిది. రెండోది, ఏ విషయంలోనైనా ఆ మాట ముందు జాగ్రత్త చూసుకోండి, మాట ఇచ్చి తప్పిపోతున్నామా? మూడోది, మన పిల్లల్ని మనం క్రమశిక్షణలో పెంచుకోవడంలో ఏమైనా లోపం చేస్తున్నామా? మన పిల్లలు చెడిపోతే చెడ్డ పేరు మనకి, తద్వారా దేవునికి. తెలిసి మరల తప్పు చేస్తూ ప్రభువుని సిలువుకి అప్పగిస్తున్నామా? విస్తారమైన పనులు పెట్టుకొని ప్రార్థనని నిర్లక్ష్యం చేస్తున్నామా? ఇతరుల కంటే నేను గొప్ప అని కాలం ఎగరేసే స్వభావం కలిగి ఉందా? కొండములు లేనిపోనివి, జగడాలు సృష్టించేవి, గూస్ బంప్స్ అంటేనే వాటిని ఈ దినాల్లో, ముచ్చట్లు, ముసలమ్మ ముచ్చట్లు, అక్కర్లేని ముచ్చట్లు, లేనిపోని మాటలు, గాలి వార్తలు, ఇలాంటివి ప్రచారం చేస్తూ మన జీవితాన్ని గడుపుతున్నామేమో ఒకసారి ఆలోచించేద్దాం. చివరిగా
మన సమయాన్ని 8వ కృతజ్ఞత కలిగి ఉన్నామా లేదా? అన్ని విషయంలో, ముఖ్యంగా దేవుడికి ఇచ్చిన విషయంలో కృతజ్ఞత కలిగి ఉన్నామా లేదా? సమయాన్ని సరైన రీతిలో సద్వినియోగం చేసుకుంటున్నామా? అక్కర్లేని వాటికి సమయాన్ని ఇచ్చి దేవుడికి మన దేవుడేగా, అన్ని తెలిసినోడేగా, నాకు తెలియదా ఏంటి అని నిర్లక్ష్యం చేస్తున్నామా? ఒక్కసారి మనం ఆలోచన చేసుకుందాం. వీటిని మనం సరి చేసుకుని నూతన సంవత్సరంలోకి అడుగు పెడితే మన జీవితం 3 పువ్వులు గతి చెప్పండి. ఆశీర్వాదం వెంబడే ఆశీర్వాదమే. లేదు అంటే ఎక్కడ వేసినా అబ్బా భలే సామెత చెప్తున్నారు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు ఉండాలా? లేదు 3 పువ్వులు 6 కాయలుగా ఉండాలా? దినదినము దేవునికి దగ్గరగా చేరుతూ ఉంటున్నాం. ఈ ప్రవర్తన మార్చుకోకపోతే దగ్గరగా చేరం, దూరం పడిపోతూ ఉంటాం. దేవునికి దినదినము ఏమవ్వాలి? దగ్గరగా చేరాలి. చేరాలి అంటే మనం ఆయనకి ఇష్టలుగా ఉండాలి. ఆయన మనల్ని దా అంటూ ఉండాలి. కాబట్టి మన ప్రవర్తన ఎలా ఉందో ఒక్కసారి మోకరించి ప్రార్థన చేసుకుందాం. ఈ విషయాల్లో ఏమైనా మనలో లోపం ఉంటే, అయ్యా దయచేసి నీకు ఆయాస్కరమైన మార్గం ఏమైనా ఉన్నట్లయితే వాటిని నాకు తెలియజేసి నిత్య మార్గంలో, సత్య మార్గంలో నేను నడిచే భాగ్యాలను ప్రసాదించువా అని ఆ రోజు దావీదు విన్నవించుకునే రీతిగా మనం విన్నవించుకుందాం, సరి చేసుకుందాం. విజయోత్సవంతో నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి మాటల్ని దీవించునుగాక.